నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. భయపడను, అలసిపోను, వాగ్దానం నా సొంతముగా. నేను జయను, భయపడను, అలసిపోను, వాగ్దానం నా సొంతముగా. నేను జడియను, భయపడను, అలసిపోను, వాగ్దానం నా సొంతముగా. నేను జడియను, భయపడను, అలసిపోను, వాగ్దానం నా సొంతముగా. నీ వంటి వారు లేరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, అద్భుతం చేయుమయా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానెస్సయ్యా. ఇక్కడ ఏంటంటే ఆ పూర్ణ హృదయంతో దేవుని స్తుతించారు. అప్పుడు దేవుని కార్యాన్ని మనం వివరించాలి. స్తుతించుకుంటే మనం వివరించాలి. నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నా ఈ నామమును కీర్తించాను. ఇక్కడ మొదటి ఏంటంటే నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించాను. అంటే పూర్ణ హృదయంతో మనం దేవుని స్తుతించాలి. తర్వాత యెహోవాని అద్భుత కార్యాలన్నింటినీ నేను వివరించాను. అంటే ఇట్లా పూర్ణ హృదయంతో స్తుతించకుండా కార్యాన్ని వివరించలేదు. అంటే మనం స్తుతిస్తేనే కదా మనకి అద్భుత కార్యం జరుగుతుంది. అందుకే దావీదు మొదటిగా నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించాను, యెహోవాని అద్భుత కార్యములను నేను వివరించలేను. అంటే దేవుని అద్భుత కార్యములను మనం వివరించాలి. మహోన్నతుడా నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను. అంటే మహోన్నతుడు ఎవరు? మన దేవుడు. ఆయన గురించి మనం సంతోషించి హర్షించడం అంటే ఏంటి? గొప్పగా సంతోషించి గొప్పగా మనం చెప్పాలి దేవుని గురించి. నీ నామమును కీర్తించదని అంటే మనమే కీర్తించడం కాదు, ఎదుగుతున్న వాళ్ళని వెనుకున్న వాళ్ళని అందరినీ కూడా ప్రోత్సహించి కీర్తించడం. నీవు నా పక్షమున వేషమాడి ఆరాధన గొర్రె పిల్ల యేసుకే ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా పాడేదన్ను. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా
మైటీ వెరోనిక. మీరు ఎప్పుడు వినండి మాట. మైటీ నాకు ఒక కేజీలో ఉంటుండగా దేవుడు ఇచ్చాడు ఈ పేరు, మైటీ వెరోనిక అని ఒకసారి. ఈ దినం నుంచి మైటీ వెరోనిక అని సంఘమంతా పిలుస్తుంది. ఇంకా ఆ పేరే పిలాలి, ఎందుకంటే సేవకుడిగా నేను పెట్టాను కాబట్టి ఈ పేరుతో నామకరణం చేయబడుతుంది. సర్టిఫికెట్లో కూడా అదే పేరుతో ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇక్కడి కోసం ప్రార్థించేద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి ఆయన మైటీగా మరి వెరోనికా లాగా ఆయన ఇక్కడ ఉండడానికి ఈ దినం నుంచి మైటీ వెరోనికా అని ఆయన ఈ కుమార్తె పిలువబడుతుంది. నీ సేవకుడిగా నీవు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ పేరుని నేను పెట్టాను. ఆయన ఈ పేరులో ఉన్న అర్థానికి, పరిచర్యలో ఉన్న ఆ అర్థానికి తగ్గట్టు నాయన ఈ బిడ్డ పెంచబడడానికి, పెరగడానికి నీ కృపను దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును తను ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. యేసు రక్తమే చేయి, ప్రభేసు రక్తమే చేయి, ప్రభేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.